ఓ రాజున్నాడు. ఆయనకి నువ్వు తలెత్తి చూస్తే తప్ప కనిపించలేనంత ఎత్తైన కోటలతో ఓ భవనం ఉంది. రాణులు, మంత్రులు, పనోళ్ళు, కూలోళ్ళు, నాలాంటోళ్ళు. రాజు అంటే ఏంటి? మనలాంటి బ్రతకడు, కామన్ లైఫ్ బ్రతకడు. మన పని మనే చేసుకుంటూ మనం బ్రతకడానికి పని చేసుకొని వచ్చిన డబ్బులతో బ్రతకాలి. కానీ రాజు లైఫ్ మనలా ఉండదు. అందుకే కదా వాళ్ళు రాజు అయ్యారు, మన మనుషులు నార్మల్ పీపుల్ అయ్యారు. సో ఒకరోజు ఇంకొక రాజు ఈ రాజ్యంపై దండెత్తడానికి వచ్చి యుద్ధం చేసి గెలిచి ఆ రాజ్యాన్ని దక్కించేసుకున్నాడు. మరేంటి ఇంత పెద్ద భవనాలు, అందమైన రాణులు, పనోళ్ళు, కూలోళ్ళు ఉన్నారు కదా, ఇంకొకరు వచ్చి ధ్వంసం చేయడం ఏంటి? ప్రతి ఒక్క ఆస్తి, ప్రతి ఒక్క సంపాదన ఇంకొకరికి ఆశ. ఆడి భవనాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కానీ చుట్టూ పేదోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, ఆశ ఉన్నోళ్ళు ఉన్నారు. అందరూ మనుషులే, కానీ ఆశ ఉన్నోళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ ఇంట్లో పనిచేసే కూలోడు కూడా రాజే అవుతాడు. రాజు అవ్వాలంటే ఆ రాజే తెలిసినోడు, ఆ రాజు పుట్టినోడు అవ్వక్కర్లేదు, ఆశ ఉన్నోడే వెతుకుతాడు. ఎనీ ఫీల్డ్ ఏదైనా అవ్వచ్చు, కానీ గెలవాలనుకుంటే ఆశ మాత్రం ఉండాలి, అంతే.